నేను చాలాసార్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉంటాను. సార్, ఎందుకంటే ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒక ఆయన స్పీడ్గా చెప్తాడు, ఒక ఆయన స్లోగా చెప్తాడు, ఒక ఆయన నవ్వించి చెప్తాడు, ఒక ఆయన కథలు ఎక్కువ చెప్తాడు, ఒక ఆయన దూకేస్తాడు. ఈ మాట చెప్పేవాడు పేరు చెప్పేస్తాను, చార్లెస్ జాకోబాయ్ గారు. స్టేజ్ అంతా కుదిపేస్తారు చార్లెస్ జాకోబాయ్ గారు. ప్రభు ఇన్ని రకాలుగా ఎందుకున్నారు నాయన? ఆయన ఏం జోకులేసి నవ్వింతాడు, ఈయనేమో స్టేజ్ అంతా మొత్తం కదిపేసి అందరినీ అసలు ఒక్కను కూడా కుదురుగా ఉన్నవాడు. ఈయనేమో హల్లెలూయా చెప్పకుండా ఉండనివాడు, ఆయనేమో హల్లెలూయా అసలు చెప్పడు, ఆయనేమో మౌనంగా చెప్తాడు. ఏంటి ప్రభు ఇన్ని రకాలు ఉన్నారు అడిగితే ప్రభు అన్నాడు, కింద ఉన్నవాళ్ళు అన్ని రకాలు ఉన్నారా అన్నాడు. ఎన్ని రకాలు ఉన్నారు? ఒకటి స్లోగా చెప్తేనే ఇష్టం. వాళ్ళ కోసం దేవుడు ఎవరిని తయారు చేశాడు? స్లోగా చెప్పేవాళ్ళని తయారు చేశాడు. వాళ్ళకి నవ్వించితేనే ఎక్కుతుంది వాక్యం, వాళ్ళ కోసం నవ్వించే వాళ్ళని చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఒకరికి ఏడుతా చెప్తే ఉంటేనే ఇష్టం, వాళ్ళ కోసం. కొంతమందికి ఉపమానాలు చెప్తేనే వాక్యం అర్థం అవుద్ది, వాళ్ళ కోసం. అన్ని పెట్ట కథలే చెప్తున్నాడు, అన్ని కథలే చెప్తున్నాడు. అది కాదు సార్, అవతలకి అర్థమయ్యేలాగా మీరు భలే చెప్తున్నారండి అనొచ్చుగా. ఆ కథలు, ఆ పెట్ట కథలు, ఆ ఉపమానాల్లో ఎంతమంది ప్రభుని రక్షణగా అంగీకరించారు నీకు తెలుసా? విమర్శించకపోతే ఒక అప్రిషియేషన్ ఇవ్వచ్చు కదండి. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా, ఇంకా బిగ్గరగా చెప్పండి, 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అరే ఎంత యాక్టివ్గా పాడుతున్నాడండి. అరే దేవుని వాక్య ప్రకారం కొంతమంది నాట్యాలు చేస్తున్నారు, సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు, వారి హృదయంలో ఉన్న ఆనందమంతా నాట్యాలు చేస్తున్నారు. నీకు రాదు, నిన్ను ఎవరేమన్నారు బలవంతంగా? ఆ మూల కూర్చొని చక్కగా చప్పడగొట్టి పాడు. నాట్యాలు చేసేవాడు నాట్యాలు చేసుకొని వీళ్ళని వాళ్ళని విమర్శించి వాళ్ళని విమర్శించి, నిజమైన సంఘం అంటే ఎగిరేవాడే గంతులేసేవాడే అని నువ్వు అనొద్దు. ఏమండి, ఆ మౌనంగా ఉండే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారా? నువ్వు అనొద్దు. ఆ గంతులేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, నువ్వు అనొద్దు. హృదయంలో నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నట్లుగా వారి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. నీకు ఇవ్వబడిన దానిని బట్టి నువ్వు చక్కగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఏమండి, నీకున్న దాన్ని బట్టి లేనోడిని విమర్శించొద్దు. ఎవరి సామర్థ్యము చొప్పున దేవుడు వానికి తలాంతులు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందుకని ఎప్పుడూ కూడా ఐక్యత నిలబడాలంటే ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకళ్ళనొకళ్ళు తోలనాడి మాట్లాడుకున్నంత వరకు ఐక్యత రాదు కదా. ఐక్యత పాడైపోతుంది, ఐక్యత పాడైపోతుంది. ఎంత బాగా చేసామనండి, ఎంత బాగా పాడావు, ఎంత బాగా వాయిస్తున్నాడండి, అసలు ఎంత బాగా వాక్యం చెప్పాడండి అని చిన్నపిల్లడైన వేదిక మీద నుంచి ఎంత బాగా చేశాడని అనండి. రేపు పొద్దున్న ఇంకా బాగా సిద్ధపడొస్తాడు, ఇంకా బాగా జరుగుతాయి. కాస్తంత అప్రిషియేట్ చేయండి, కాస్త పొగడండి, కాస్త పైకెత్తండి, కాస్త చక్కగా ఇంకా పని చేయడానికి వాళ్ళని తోలండి. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. పొట్టోడే కానీ అది అట్టుకుని ఎలా తిరిగేస్తున్నాడు చూడండి. అప్రిషియేట్ చేద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగానండి. అలాగా ప్రతి ఒక్కరు తలాంతును గుర్తించాలి, ప్రతి ఒక్కరిలో ఉన్న దైవికమైన వరములు గుర్తించాలి, ప్రార్థన గుర్తించాలి, పాటలు గుర్తించాలి, ఆరాధన గుర్తించాలి, సంగీతం గుర్తించాలి, కెమెరా వాళ్ళు తీసేవాళ్ళు గుర్తించాలి. విమర్శించకూడదు. ఆ పరిచర్య చేసేవాళ్ళు పరిచారకులు వచ్చి ఒక్కోసారి ఏడుతూ ఉంటారు మా దగ్గర. అమ్మ కొంచెం ఆ కుర్చీలో కూర్చోబెడా ఎలా అవతలకి ఊరినే కుర్చీలు సర్దింతనంత మాత్రాన నీ దృష్టికి అంత హీనమైపోయారా? వాళ్ళందరూ బీటెక్లో డాక్టర్లు చదివిన వాళ్ళు అండి బాబాళ్ళు. అమ్మ ఎంత బాగా పరిచయం చేస్తున్నారు తల్లి, దేవుడు మిమ్మల్ని దీవించడం ఒక్కరోజైనా అన్నారు వాళ్ళని? అందరితో మంచి సంబంధం కలిగి ప్రేమతో అప్రిషియేట్ చేస్తూ ఎప్పుడు కూడా ఐక్యతను కాపాడుకున్నట్టు ఏముండాలి మనకి? శ్రద్ధ అనండి. ఏముండాలి? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా.